కర్ణాటక సీఎం మార్పుపై ఎలాంటి చర్చలు జరగలేదన్నారు కాంగ్రెస్ నేతలు. మీడియాలో వస్తున్న వార్తలు ఎలాంటి నిజం లేదన్నారు. రాజ్యసభ ఎన్నికలపైనే చర్చించామని క్లారిటీ ఇచ్చారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మోదీ సర్కార్ ఫెయిల్ అయిందన్నారు. ఇంధన ధరల పెంపుతో సామాన్యులపై పెను భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం మార్పుపై క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ఢిల్లీలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో రాజ్యసభ ఎన్నికలు, కౌన్సిల్ ఎలక్షన్లపై చర్చించామన్నారు. మీడియాలో వస్తున్న వార్తలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. మీడియాలో వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని, అందులో ఎలాంటి నిజాలు లేవన్నారు. కేవలం రాజ్యసభ ఎన్నికలు, కర్ణాటక కౌన్సిల్ ఎలక్షన్స్ పైనే ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ఎల్ఓపీ రాహుల్ గాంధీతో చర్చించారన్నారు కేసీ వేణుగోపాల్. కొన్ని రోజులుగా కర్ణాటక సీఎం మార్పుపై చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే సిద్ధరామయ్య, డీకేతో అధిష్టానం పెద్దలు చర్చించారని వార్తలొస్తున్నాయి. Today entire discussion is only concentrated on coming Rajya Sabha elections and council elections of Karnataka. Whatever speculation you people are doing, that is only speculation, no reality at all. Today we discussed about the Rajya Sabha seats and the council seats of Karnataka. The candidates of Rajya Sabha and council seats of Karnataka will be announced along with the other seats. దేశంలోని పేదల సమస్యలను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. మోదీ దేశాన్ని పాలించాలి అనుకుంటున్నారా, లేక పర్యాటకునిగా విదేశాలను సందర్శించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కేంద్రం ఇంధన ధరలపై దృష్టి పెట్టకుండా దేశాన్ని నాశనం చేస్తుందని ఆరోపించారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగి ఫ్యాక్టరీలు మూతపెడితే దేశ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించాలని సూచించారు. 10-12 रुपए सब बढ़ता है, तो इसका मतलब ये है कि मोदी जी इसके ऊपर ध्यान नहीं देना चाहते हैं और मुल्क को बर्बाद करना चाहते हैं. लोग यहाँ मर रहे हैं. अगर आप ऐसी चीजें करते जाएंगे, इन्फ्लेशन बढ़ाते जाएंगे, अनएम्प्लॉयमेंट बढ़ते जाएगा, फैक्ट्रियाँ बंद हो जाएंगे, एमएसआई के जितने भी है स्मॉल स्केल इंडस्ट्रीज वो भी क्लोज हो जाएंगे, तो क्या होगा? నీట్ పరీక్ష నిర్వహణలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పేపర్ లీక్ అయిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ మాత్రం ఎటువంటి పేపర్ లీక్ జరగలేదంటుందని, అయితే పేపర్ లీక్ కాకపోతే మళ్లీ పరీక్షను ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. कोई लीक नहीं हुआ है तो क्या हुआ, फिर री एग्जामिनेशन क्यों करा रहे हैं? अब ओएसएम का प्रयोग 2014 में एक बार हुआ, अव्यावहारिक पाया गया. 2017 में मुंबई यूनिवर्सिटी ने उसको भी प्रयोग किया, अव्यावहारिक किया गया. अब जब 2 बार फेल हो चुका है तो पूरे देश के सीबीएसई के छात्रों के साथ क्यों आप खिलवाड़ कर रहे हैं? ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు కేరళ సీఎం వీడి సతీశన్. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి మర్యాదపూర్వకంగా ప్రధానితో భేటీ అయ్యారు. కేరళ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తున్న కథకళి నర్తకిని పోలిన చెక్క బొమ్మను ప్రధానికి బహూకరించారు వీడి సతీశన్. కేరళలో అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం తరపున సహకారం అందించాలని ప్రధానిని కోరారు. కేరళలో ప్రజాస్వామ్యబద్ధంగా సుపరిపాలన అందించాలని వీడి సతీశన్ కు సూచించారు ప్రధాని మోదీ. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై కేంద్రం భారం మోపిందన్నారు రాజస్థాన్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్. ఇంధన ధరల పెంపునకు అసలు కారణాలేంటో దేశ ప్రజలకు కేంద్రం చెప్పాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి వల్లే ఇంధనం ధరలు పెంచుతున్నారా లేదా అనేది కేంద్రం క్లారిటీ ఇవ్వాలన్నారు గెహ్లాట్. और वो भी समझेंगे कि नेता प्रतिपक्ष का सम्मान किया है, उन्होंने जो मांग की है उसका जवाब दिया है, सत्ता पक्ष ने. तो ये तो हुई कायदे की बात है. ये जो कर रहे हैं वो बिल्कुल ही ऐसे काम कर रहे हैं जिससे कि लोगों में गलतफहमी पैदा हो. మరోసారి సీఎన్జీ ధరల పెంపుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది కాంగ్రెస్. ప్రధాని మోదీ తన స్నేహితుల కోసం ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ ఎక్స్లో పోస్టు పెట్టింది. 12 రోజుల్లో సీఎన్జీ ధరలు 4 సార్లు పెంచారని మండిపడింది. ధరల పెరుగుదల సామాన్య ప్రజానికంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపింది కాంగ్రెస్.